బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 చాప్టర్ 6 యొక్క మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాల అవలోకనానికి స్వాగతం. సెక్షన్ 100 నేరపూరిత నరహత్యని నిర్వచిస్తుంది. అలాంటి చర్యలు మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతో లేదా జ్ఞానంతో మరణానికి కారణమవుతున్నాయి. ముందుగా ఉన్న పరిస్థితుల కారణంగా ఎవరైనా మరణాన్ని వేగవంతం చేసే దృశ్యాలు లేదా కడుపులో ఉన్న బిడ్డకు హాని జరిగినప్పుడు కానీ సజీవంగా జన్మించిన సందర్భాలు ఇందులో ఉన్నాయి. సెక్షన్ 101 నేరపూరిత నరహత్య ఎప్పుడు హత్యగా పరిగణించబడుతుందో స్పష్టం చేస్తుంది. ఇందులో మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతో చేసే చర్యలు, మరణానికి దారితీసే శారీరక గాయం లేదా మరణానికి కారణమయ్యే ప్రమాదకరమైన చర్యలు ఉంటాయి. మినహాయింపులలో తీవ్రమైన రెచ్చగొట్టడం, ఆత్మరక్షణ, పబ్లిక్ సర్వెంట్ విధులు లేదా ముందస్తు ఆలోచన లేకుండా చేసే ఆకస్మిక పోరాటాలు ఉన్నాయి. సెక్షన్ 102 ప్రకారం ఒకరిని చంపడానికి ఉద్దేశించిన చర్య మరొకరి మరణానికి దారితీస్తే అది ఉద్దేశించిన వ్యక్తి చంపబడినట్లుగా పరిగణించబడుతుంది. సెక్షన్ 103 ప్రకారం హత్యకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది. ప్రత్యేకించి వివక్షాపూరిత కారణాలతో ఒక సమూహం చేసినట్లయితే. ఇక్కడ జీవిత ఖైదు అంటే వ్యక్తి యొక్క సహజ జీవితానికి అని అర్థం. సెక్షన్ 104 ప్రకారం ఇప్పటికీ జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి హత్యకు పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు. సెక్షన్ 105 నేరపూరిత నరహత్యని కవర్ చేస్తుంది. ఇది ఉద్దేశ్యం లేదా జ్ఞానం ఆధారంగా జీవిత ఖైదు నుండి 10 ఏళ్ల వరకు జరిమానాలు విధించబడుతుంది. సెక్షన్ 106 దద్దుర్లు లేదా నిర్లక్ష్యపు చర్యల ద్వారా మరణానికి కారణమైతే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య నిపుణులు 2 ఏళ్ల వరకు ఎదుర్కొంటారు. సెక్షన్ 107 ఆత్మహత్యకు ప్రేరేపించడం, హాని కలిగించే వ్యక్తులలో ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మరణంతో సహా తీవ్రమైన జరిమానాలు విధించడం. సెక్షన్ 108 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపిస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. సెక్షన్ 109 మరియు 110 అడ్రస్ ప్రయత్నాలు మరియు నేరపూరితమైన నరహత్య లేదా హత్యకు సమానమైన ఉద్దేశ్యంతో చర్యలు, హాని తీవ్రత ఆధారంగా జరిమానాలు. 111 నుండి 113 సెక్షన్లు వ్యవస్థీకృత నేరం మరియు తీవ్రవాదాన్ని నిర్వచించాయి. మరణ మరియు జీవిత ఖైదుతో సహా తీవ్రమైన శిక్షలను విధిస్తాయి. వ్యవస్థీకృత నేరంలో నిరంతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఉంటాయి. అయితే తీవ్రవాదంలో జాతీయ భద్రతకు ముప్పు లేదా ఉగ్రవాదాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ఉద్దేశించిన చర్యలు ఉంటాయి. సెక్షన్ 114 బాధను శారీరక నొప్పి, వ్యాధి లేదా బలహీనతకు కారణమవుతుందని నిర్వచిస్తుంది. సెక్షన్ 115 స్వచ్ఛందంగా గాయపరిచినందుకు జరిమానాలు, గరిష్టంగా 1 సంవత్సరం జైలు శిక్షను నిర్దేశిస్తుంది. సెక్షన్ 116 తీవ్రమైన గాయాలు లేదా దీర్ఘకాలిక నొప్పి లేదా వైకల్యానికి కారణమయ్యే పరిస్థితులతో సహా తీవ్రమైన గాయాన్ని వివరిస్తుంది. సెక్షన్ 117 మరియు 118 చిరునామాలు స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తాయి. జీవిత ఖైదు వరకు జరిమానాలు. 119 నుండి 123 వరకు ఉన్న సెక్షన్లు దోపిడీ, ఒప్పుకోలు లేదా హానికరమైన పదార్థాలను ఉపయోగించడం, తీవ్రమైన గాయం లేదా హాని కోసం తీవ్రమైన జరిమానాలతో బాధ కలిగించేలా ఉంటాయి. సెక్షన్ 124 శాశ్వత నష్టం లేదా వైకల్యాన్ని కలిగించడం, ముఖ్యంగా యాసిడ్ దాడుల ద్వారా 10 ఏళ్ల నుండి జీవితకాలం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. సెక్షన్ 125 దద్దుర్లు లేదా నిర్లక్ష్యపు చర్యలకు ప్రాణహాని కలిగిస్తుంది. 3 నెలల వరకు జైలు శిక్ష. సెక్షన్ 126 మరియు 127 నిర్బంధ వ్యవధి మరియు తీవ్రత ఆధారంగా జరిమానాలతో తప్పుడు నిగ్రహం మరియు నిర్బంధాన్ని నిర్వచించాయి. సెక్షన్ 128 మరియు 129 క్రిమినల్ ఫోర్స్ను సూచిస్తాయి. హాని లేదా భయాన్ని కలిగించడానికి అనుమతి లేకుండా బలాన్ని ఉపయోగించడం అని నిర్వచిస్తుంది. సెక్షన్ 130 బలవంతపు భయాన్ని కలిగించే సంజ్ఞలతో సహా దాడిని నిర్వచిస్తుంది. సెక్షన్ 131 నుండి 136 వరకు వివిధ రకాల దాడి మరియు నేరశక్తులను సూచిస్తాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరియు దొంగతనం లేదా తప్పుడు నిర్బంధానికి పాల్పడే ప్రయత్నాలతో సహా. సెక్షన్ 137 నుండి 140 వరకు కిడ్నాప్ మరియు అపహరణ, యాచించడం,
హత్య లేదా చట్టవిరుద్ధంగా నిర్బంధించినందుకు, కిడ్నాప్ చేసినందుకు నిర్దిష్ట జరిమానాలు ఉన్నాయి. సెక్షన్ 141 అక్రమ ప్రయోజనాల కోసం మైనర్లను దిగుమతి చేసుకుంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. సెక్షన్లు 142 నుండి 146 వరకు అక్రమ రవాణా, దోపిడీ మరియు బలవంతపు పనిని సూచిస్తాయి. ముఖ్యంగా పిల్లలు లేదా పదే నేరాలకు పాల్పడితే అక్రమ రవాణాకు తీవ్రమైన జరిమానా విధించబడుతుంది. అక్రమ రవాణా చేయబడిన వ్యక్తులను లైంగిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం లేదా బానిసలతో అలవాటుగా వ్యవహరించడం కూడా భారీ జరిమానాలను కలిగి ఉంటుంది. ఇది భారతీయ న్యాయ సంహిత 2023 నుండి అధ్యాయం 6 ఆ మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాల సారాంశం. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.